అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతాకి భారత్ మాతాకి జోగిపేట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెలకి, అన్నతమ్ములకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంతకుముందు 2 సార్లు ఓటు వేసి నాకు గెలిపి పార్లమెంట్ తోడేసిన అందుకోసం కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు మేము ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం. రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ, పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, పోస్ట్ ఆఫీసెస్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోసంకి హెల్ప్ చేసేది కానీ, ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకుని వచ్చి స్టేట్ గవర్నమెంట్లో మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పనిచేసే ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ చెప్పేది ఒక్కడే, అప్కి బార్ 400 పార్. అప్కి బార్ 400 పార్లో మేము కూడా భాగస్వామి అయితేనే ఇదంతా డెవలప్మెంట్ జరిగేది ఉంది. తప్పకుండా రావో గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ యాక్షన్ ఉంది. అందుకోసం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇంకా డబల్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసానికి ప్రతి ఒక్కరు కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు 13 మే రోజు పూలు గుర్తు కొట్టేసి గెలిపించాలి. తర్వాత మీకు అంత గుర్తే ఉంది నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలు వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నారు. అది ఎస్సీకు కానీ, ఎస్టీకు కానీ, బీసీకు కానీ, ఓబీసీకు కానీ, మైనారిటీకు కానీ ప్రతి సమాజం కోసం పనిచేసే ప్రయత్నం కూడా అయింది. భారతదేశంకు విశ్వగురు అని ప్రపంచంలో ఒక పేరు కూడా వచ్చింది. ఇటువంటి పనులు కూడా అప్పుడు జరిగినాయి. మహిళా కోసం కంటే మైనారిటీ అక్క చెల్లెల కోసం 3 తలాక్ కూడా తీసేసింది. అట్లానే మహిళా రిజర్వేషన్ అంటే రావో రోజుల 33% మహిళలకు రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది. రావో రోజుల్లో జిల్లా పరిషత్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వేరే ఎలక్షన్లో 33% మహిళా అక్క చెల్లెలు కూడా అక్కడ పార్టిసిపేట్ కావద్దు. అంత మంచి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే పని చేసేది ఉన్నాయి. ఈ అంతా పని చేయాలంటే, ఇంత పని చేసుకున్నారంటే రావో రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో అటువంటి ఖాయం ఉండేది. ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ పక్క నుంచే ఎస్ఎన్ రోడ్ పోయింది, ఇంత పెద్ద రోడ్ చేసుకున్నాం. అంత డెవలప్మెంట్ కూడా వచ్చినాయి. ఈ రోడ్ కూడా మేము చేసుకున్నాం. సిఎస్ఆర్ ఫండ్లో వేరే ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నాం, వేరే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, స్కూల్ తీసుకుని వచ్చినాం, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసుకున్నాం, ఫిజికల్ హ్యాండిక్ కోసం కూడా పని చేసుకున్నాం. ఇటువంటి ఎన్నో పని చేసుకొని డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇంకా రావో రోజులు కూడా ఇంకా పని కుదరాలంటే, పని కావాలంటే తప్పకుండా మీరు ఒక్కపారి నాకు ఢిల్లీకి తోలేయాలి. ప్రతి ఒక్కరికి వీళ్ళంతని విత్తనం నుంచి 13 తారీఖు ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. అందరూ కూడా ఓటు అయిపోయాలి. ప్రతి ఒక్కరు మన ఊర్లో పోయి పని చేసుకొని మా అక్క చెల్లెలకి అన్నతమ్ముని చెప్పి ఓటే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.